కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి నేరుగా మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్లో నిర్వహించే జనజాతర సభకు అటెండ్ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు హాజరు కానున్నారు రాహుల్. ప్రచారానికి మరో 3 రోజులే మిగిలి ఉండడంతో తెలంగాణను చుట్టేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. రేపు మధ్యాహ్నం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు రానున్నారు. 12 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడతారు. ఇక సాయంత్రం 4 గంటలకు భువనగిరి పార్లమెంటు పరిధిలోని నకరేకల్లో నిర్వహించనున్న జనజాతర సభకు హాజరవుతారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కంచరాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రాహుల్ ఎన్ని గంటలకు రానున్నారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ముగింపు దశలో ఏఐసీసీ అగ్రనేతలతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ నెల 5వ తారీఖు నాడే రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు 2 చోట్ల. ఇక ఇవాళ మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో 3:30 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్కు 3:30 గంటలకు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళి హెలికాప్టర్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నర్సాపూర్లో నిర్వహిస్తున్న జనజాతరకు హెలికాప్టర్ ద్వారా ఆయన అక్కడికి వెళ్తారు. ఆ సమయంలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితోని ఆయన రాహుల్ గాంధీ కలిసి వెళ్తారు. 4 గంటలకు జనజాతర సభలో రాహుల్ గాంధీ అటెండ్ అయ్యి అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునేలాగా ఎన్నికల ప్రచారం ఒకవైపు కొనసాగుతుంది. రాహుల్ గాంధీ కూడా ఆ దిశగా ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా గ్యారంటీలను అమలు చేస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరబోతున్నారు. ఇక 4 గంటలకు అక్కడ అటెండ్ అయిన తర్వాత తిరిగి హెలికాప్టర్లో మళ్ళీ హైదరాబాద్కి చేరుకుంటారు. బేగంపేటకు చేరుకుని రోడ్డు మార్గంలో సరూర్ నగర్లోని ఎల్బీ స్టేడియంలోని సరూర్ నగర్లో జరగబోతున్న జనజాతర సభ సాయంత్రం 6 గంటలకు ఉంది. 6 గంటలకు రాహుల్ గాంధీ ఆ సభకు కూడా అటెండ్ అవుతారు. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ రాత్రి రోడ్డు మార్గంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని బేగంపేట నుంచి వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో మళ్ళీ ఢిల్లీకి బయలుదేరుతారు. సో ఇవాళ రాహుల్ గాంధీ 2 చోట్ల జనజాతర సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఒకటి సరూర్ నగర్, ఇంకొకటి నర్సాపూర్. ఈ 2 చోట్ల భారీ బహిరంగ సభల్లో ఆయన అటెండ్ అయ్యి ఎన్నికల సభల్లో ప్రచారం చేయబోతున్నారు. ఇక రేపు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రాబోతున్నారు. చాలా రోజుల నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలంగాణ ఎన్నికల ప్రచారం చేయాలని భావిస్తున్నారు. అయితే చివరి రోజులు అంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఎన్నికల ప్రచారం గడువు ఉంది కాబట్టి లాస్ట్ ఫినిషింగ్ టచ్ అగ్రనేతలతో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జాతీయ నేతలతోని రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రేపు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి వచ్చి మీడియా సమావేశం రేపు 12 గంటలకు తాజ్ కృష్ణ హోటల్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, మెజార్టీ లోక్సభ స్థానాలను గెలిపించేలాగా పనిచేయాలి, కాంగ్రెస్ నేతలు కావచ్చు క్యాడర్ కావచ్చు అని ఒక దిశానిర్దేశం చేస్తారు. దాని తర్వాత రేపు సాయంత్రం నకరికల్లో జరిగే భారీ బహిరంగ సభ జనజాతరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అటెండ్ అవుతారు. అక్కడ భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి. అదేవిధంగా పక్కనే ఉన్న నల్గొండ జిల్లాకు సంబంధించిన అభ్యర్థి రఘువీర్ రెడ్డిని కూడా గెలిపించాలని కోరే అవకాశం ఉంటుంది. ఇక ఎల్లుండి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. చివరి రోజు అది. అంటే ఈ నెల 13న ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి. అయితే 4th ఫేజ్ కింద అందులో తెలంగాణ కూడా ఉంది కాబట్టి 11వ తారీఖు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. కాబట్టి 11వ తారీఖు ఏఐసీసీ అగ్రనాయకురాలైన ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. కామారెడ్డితో పాటు తాండూరులో జరిగే భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొనబోతున్నారు. ప్రియాంక గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ కూడా పూర్తిగా ప్రచారాన్ని క్లోజ్ చేయాలని భావిస్తుంది. ఫినిషింగ్ టచ్ ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని క్లోజ్ చేయబోతుంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జాతీయ నాయకులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణలోని 2 చోట్లలో నర్సాపూర్ అదేవిధంగా సరూర్ నగర్లో ఇవాళ జనజాతర సభలో ఆయన పాల్గొని ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. చంద్రక. రైట్ రాజు, థ్యాంక్ యూ.